నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. అప్పటికి దాదాపు గంట క్రితం గరగర కరకరమంటూ శబ్దం చేసి ఆగిపోయింది కారు. మళ్ళీ ఆగిందేం అన్నాడు ఉమాకాంతరావు. చూస్తాను అంటూ కారు దిగాడు రామచంద్రం. ముందు బానెట్ తీసి చూసి తర్వాత డిక్కీ తీసి అందులో నుంచి సిమెంట్ గోతం లాంటి టూల్ బ్యాగ్ తీసుకొచ్చి అందులో నుంచి సుత్తి శానం తీసుకుని టపా టపామని ఇంజన్ మీద బాది కాసేపు ప్రిపేర్ చేశాడు. కానీ ఫలితం లేదు. అలా 5 నిమిషాలు గడిచాక ఏమిటో చూద్దామని దిగారు రవి, ప్రతాప్. అవటానికి 2 మెకానికల్ ఇంజనీర్లే. మిగిలిన సబ్జెక్ట్స్తో పాటుగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా క్షుణ్ణంగా చదువుకున్న వాళ్లే. కానీ పాపం వాళ్ళకి అసలు ఏమీ అంతుపట్టడం లేదు. అందులో ఉన్నవన్నీ స్పేర్ పార్టులే, ఒరిజినల్ ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు చూసినా దానికి పిండి మర లక్షణాలు తప్ప కారు ఇంజన్ లక్షణాలు కనిపించడం లేదు. రవి కారు కింద దూరిపోయాడు, ప్రతాప్ బానెట్లో దూరిపోయాడు. ఇద్దరూ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. గంట నుంచి తంటాలు పడుతున్నారు. ఫలితం మాత్రం శూన్యం. బళ్ళల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళని చూస్తే జాలేసింది. ఆ కారు వదిలేసిరండి, బళ్ళల్లో పోదాం అన్నాడు రాజారావు. ఏమిటో గోల, అంభంలో కుంభం, ఆదివారంలో సోమవారం అని ఇందాక రైలు చెడిపోయింది, ఇప్పుడు ఈ కారు కాస్త చెడిపోయింది అని బాధపడింది అత్తయ్య. బళ్ళల్లోని జనం దిగి కారు చుట్టూ చేరి అందరూ ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇచ్చారు. అసలే విసిగిపోయి ఉన్న రవికి ఈ సలహాలు వినడంతో మరింత విసిగేసింది. అబ్బబ్బా, మా తంటాలేవో మేము పడతాం, మీరు వెళ్ళండి, మళ్ళీ చీకటి పడితే కష్టం అని విసుక్కున్నాడు. మెల్లిగా అందరూ మళ్ళీ బళ్ళెక్కారు. బళ్ళు కదిలాయి. చూస్తూ ఉండగానే దూరం అయిపోయాయి. ఉస్సురంటూ మళ్ళీ రిపేర్ మొదలుపెట్టారు రవి, ప్రతాప్. మరో అరగంట గడిచిపోయింది. అయినా కారు బాగయ్యే లక్షణాలు కన్నుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆ కారే చాలా గొప్పది. దాని చరిత్ర మరీ గొప్పది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అది తన ఓనర్కి ఎంతో గొప్పగా సేవ చేసింది. అలా అలా చేతులు మారుతూ మారుతూ 14 ఏళ్ల క్రిందట రామచంద్రం తండ్రి గారి దగ్గరకు చేరింది. రామచంద్రం తండ్రి గారికి కారు అంటే చాలా సరదా. ఎప్పటికైనా సరే, ఎలాగైనా సరే ఓ కారు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ తను ఓ కారు కొనాలనుకుంటున్నానని, మంచి కారు ఏదైనా అమ్మకానికి ఉంటే తన చెవిని వెయ్యమని చెప్పారు. చాలామంది చాలా కార్ల విషయం చెప్పారు, కానీ ఆయనకు నచ్చలేదు. నచ్చినవేమో అందుబాటులో లేవు. చివరికి ఈ కారు బేరం వచ్చింది. స్వయంగా విశాఖపట్నం వెళ్ళి చూశారు. ఆయనకు ఆ కారు ఎంతో నచ్చింది. 5,000 చెప్పారు వాళ్ళు. ఇవ్వనన్నారు ఆయన. బేరం ఆడి 4,500కు సెటిల్ చేశారు. అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. మంచి రోజు చూసి కారు తీసుకురమ్మని ఉత్తరం రాశారు. ఆ కారు గురించిన వార్త ఊళ్ళో కారు చిచ్చులా వ్యాపించింది. జనం గుంపులు గుంపులుగా చేరి ఆ విషయమే చెప్పుకున్నారు. ఆ కారు ఊళ్ళోకి వచ్చే రోజున మగాళ్ళు, పిల్లలు అందరూ హుషారుగా కేకలు వేసుకుంటూ కారు చూడటానికి రోడ్డు మీదకి వచ్చారు. అనుకున్న టైంకే వచ్చింది కారు. అందరూ చూసి చాలా ఆనందపడ్డారు. వచ్చే నెలలో మంత్రి గారు వస్తారు కదా పక్క ఊరికి, అప్పుడు ఆయన్ని ఈ కారులోనే ఎక్కించి ఊరేగిద్దామన్నారు. షావుకారి అబ్బాయి పెళ్లి ఊరేగింపుకి పూల వాడవద్దు, ఈ కారే ఉపయోగిద్దాం అన్నారు. ఇదంతా వినేసరికి ఆ కారుకి కాస్త గాభరా వేసేసింది. వెంటనే కదలటం మానేసింది. ఎంత ప్రయత్నించినా కదలలేదు. అప్పుడు ఊరిలోకి వెళ్ళి 2 జతల ఎడ్లను తోలుకొచ్చి వాటిని ఈ కారుకు కట్టి ఊళ్ళోకి తోలుకెళ్లారు. యంత్రం అన్నాక మరి పాడైపోకుండా ఉంటుందా ఏం అన్నారు రామచంద్రం తండ్రి గారు తేలిగ్గా. అలా రిపేర్లు రావటం మొదలైంది. అదే ఊళ్ళో ఉండే బడేఖాన్ అనే మెకానిక్ ఆ కారుకి ఫ్యామిలీ డాక్టర్. అతనికి ఆ కారు అంటే ఎంత ఇష్టమో ఆ కారుకి అతనంటే అంతే ఇష్టం. సంవత్సరంలో 10 నెలల పాటు అతని దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పెళ్లి కాబట్టి కారు అవసరం ఉంటుంది కాబట్టి రోజుకి 16 గంటలు కూర్చుని చాలా హుషారుగా ఆ కారు రిపేర్ చేసి పారేశాడు బడేఖాన్. కారు కూడా బాగైపోయి సరదాగా రోడ్డు మీదకి వచ్చేసింది. తిరుగు ప్రయాణంలోనే పట్టుకుంది దానికి జాడ్యం. చెట్టు కింద కూర్చున్న ఉమాకాంతం హఠాత్తుగా లేచాడు. ఏమిట్రా, ఇవాళ అవుతుందా ఆ కారు రిపేరు? 2 గంటల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు అంటూ అరిచాడు. సచిన్ కూడా లేచి కారు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి బావా, ఏమిటి పొజిషన్ అడిగాడు. హోప్లెస్ పెదవి విరిచాడు ప్రతాప్. మరైతే ఏం చేద్దాం అడిగాడు సత్యం. డ్రైవింగ్ సీట్లో నుంచి దిగాడు రామచంద్రం.
ఈ మధ్య ఓసారి ఇలాగే అయితే కారు తోసాము, చిటికలో స్టార్ట్ అయింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. అందరూ మొహాలు చూసుకున్నారు. పోనీ అలాగే తోసి చూద్దాం అన్నాడు సత్యం లేని ఉత్సాహం తెచ్చుకుని. ఉమాకాంతానికి కోపం వచ్చేసింది, ఏదో అనబోయాడు కానీ సత్యం భుజం తట్టి వారించాడు. సరే కానిండి చూద్దాం అంటూ షర్టు తగిలించుకున్నాడు రవి. అతన్ని అనుసరించాడు ప్రతాప్. సారథి సీట్లో నుంచి దిగి డోర్ వేసేశాడు. సత్యం ఉమాకాంతం కూడా సిద్ధమైపోయారు. వీళ్ళందరినీ చూసి శంకరం కూడా రాబోయాడు కానీ నువ్వు వద్దులేరా అని వారించాడు సత్యం. వెనక్కు తగ్గాడు శంకరం. రామచంద్రం డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఉండగా అందరూ కారు నెట్టడం ప్రారంభించారు. క్షణానికి ఒకసారి బ్రేక్ వేసి కారు స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు రామచంద్రం. స్టార్ట్ కాకపోయేసరికి ఇంకాస్త స్పీడ్గా నెట్టండి అంటూ ఆ బృందానికి విసుగు కలిగిస్తున్నాడు. అలా 1/2 కిలోమీటర్కి పైగా నెట్టారు. సడన్ బ్రేక్ వేసి కారు స్టార్ట్ కాకపోయేసరికి యథాప్రకారం విండోలో నుంచి తల బయటకు పెట్టి, ఇలా లాభం లేదు సార్, జోరుగా నెట్టాలి, కాస్త జోరుగా తోయండి సార్ అన్నాడు. ఉమాకాంతానికి చిర్రెత్తుకొచ్చింది. ఇంకా ఏం జోరుగా తోయమంటారండి మీ బుర్ర? అసలు ఇది కారా? దిక్కుమాలిన గోల. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు అసలు మేనర్స్ ఉందా ఏమిటిదంతా? విరుచుకుపడ్డాడు. వెంటనే సత్యం వెళ్ళి ఉమాకాంతం రెక్కపుచ్చుకొని దూరంగా లాక్కుపోయాడు. ఎర్రబడిన మొహంతో కారు దిగాడు రామచంద్రం. మీ ఫ్రెండ్ చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారు చూసారా బావగారు? పక్కనే నిలబడ్డ శంకరంతో ఫిర్యాదు చేశాడు. శంకరం మొహం తిప్పేసుకున్నాడు. ఇది గమనించిన సత్యం, పోనీ మరొకసారి ప్రయత్నించి చూద్దాం అన్నాడు. అది అయ్యింది. కారు స్టార్ట్ కాలేదు. అందరూ నీరసన పడ్డారు. ఇంతమంది తోసినా అతి మెల్లగా కదులుతోంది ఆ కారు. ఇదంతా సారథికి నచ్చలేదు. ఏం చేయటమా అనే ఆలోచన మొదలుపెట్టాడు. హఠాత్తుగా మెరుపు లాంటి ఐడియా వచ్చింది సారథికి. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే తన ఆలోచన అమలు జరిపే ప్రయత్నం మొదలుపెట్టాడు. ముందుగా అందరూ ఇటు పక్కకు రండి అని అరిచాడు. అందరూ అటు చూశారు. ఏమిటి ఉన్నవన్నీ ఉండగా మళ్ళీ నీకేమైంది అన్నాడు రవి. చెప్తాగా, అందరూ ఇటు రండి, ఆ సమస్యకు నివారణోపాయం కనిపెట్టాను అంటూ అందరినీ లాక్కొచ్చి వరుసగా నిలబెట్టాడు. అబ్బా ఏమిట్రా ఇదంతా, అసలే విసుగేసి ఏడుస్తుంటే నీ సోదేమిటి విసుక్కున్నాడు ప్రతాప్. సోద కాదన్నయ్య, భలే తమాషా చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అందరిని హిప్నటైజ్ చేస్తాను. నీరసంగా ఉన్న మీకందరికీ పిచ్చ బలం వస్తుంది, బలంగా తోసేస్తారు అన్నాడు. అంతా చిరాగ్గా చూశారు. ఇదంతా గమనిస్తున్న రామచంద్రం గభాలను వెళ్ళి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సీరియస్గా చూస్తూ అందరి మొహాల మీద చేతులాడించేస్తూ హిప్నటైజ్ చేయటం మొదలుపెట్టాడు. మీకు నీరసం లేదు, మీకు నీరసం లేదు, మీరంతా చాలా బలవంతులు, మీలోని శక్తి అమోఘం. ఇప్పుడు మీరంతా బలంగా తోస్తారు, చాలా బలంగా తోస్తారు, తోస్తారు తోస్తారు పెద్దగా అరుస్తూ అందరినీ ఆదేశించసాగాడు. 2 నిమిషాల తర్వాత అందరూ బలంగా తోశారు. 4 మనుషులు బలంగా తోశారేమో విసురుగా వెళ్ళి పక్కనున్న మాగాణి చేనులో పడ్డాడు సారథి. బురదలో పట్టడం వలన దెబ్బలు తగలేదు. ఓ 2 నిమిషాలు ఏం జరిగిందో తెలియకుండా అయోమయంలో పడిపోయాడు. ఆ తర్వాత లేచి కూర్చుని, హర్రే ఎంత పొరపాటు జరిగిపోయింది, కారుని తోస్తారు అని హిప్నటైజ్ చేయాల్సింది. పొరపాటుగా తోస్తారు అనేసరికి ఇదిగో నన్ను ఇలా తోసేశారు. పాపం వాళ్ళ తప్పే ఉంది, తప్పంతా నాదే. ఏది ఏమైనా ఈ హిప్నాటిజంలో నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను అనుకుని ఆనందపడుతూ లేచి రోడ్డు మీదకి వచ్చేశాడు. స్నేహితులంతా కారు దగ్గర ఉన్నారు. ఏదో సీరియస్గా చర్చించుకుంటున్నారు. ఇక ఇది నడిచేది ఏడ్చేది కాదు కానీ నడిచిపోదాం నిర్ధారణ చేశాడు ప్రతాప్. అంటే బావగారు కూడా నడిచే వెళ్తారా? వీల్లేదు, పెళ్లి కొడుకు కాలినడకన వెళ్ళటం మా వంశంలోనే లేదు అన్నాడు రామచంద్రం. మండినట్లే ఉంది మీ వంశ ప్రతిష్ట. మీ ఇంటి అల్లుడేమో వెనక సీట్లో కూర్చుంటాడు, తమరు దర్జాగా స్టీరింగ్ ముందు కూర్చోండి, మేము చచ్చి చెడి కారు తోస్తాం, అదే కదా మీ ఉద్దేశం? అసలు మీకు మేనర్స్ ఉందా అంటూ ఎగిరిపడ్డాడు ఉమాకాంతం. ఒరే ఓ నువ్వు కాస్త ఆగరా అతన్ని ఆపేశాడు సత్యం. ఏమిటండి సత్యం గారు ఈ అన్యాయం? మీ ఫ్రెండ్ మాట్లాడితే మేనర్స్ ఉందా అని నా వెంట పడతాడేమిటండి? నేనేం చేశానండి ఉక్రోషంగా అడిగాడు రామచంద్రం. మీరు వాడి మాటలు పట్టించుకోకండి, వాడంతే. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం? మాట మార్చాడు సత్యం. సమాధానం శంకర్రావు దగ్గర నుండి వచ్చింది.
చేసేదేమీ లేదు, నడుద్దాం పదండి అనేసి ముందుకు దారితీశాడు. ఒకరి వెంట మరొకరుగా అందరూ అతన్ని అనుసరించారు. రామచంద్రం మాత్రం వెళ్ళలేదు. నేను కారు వదిలి రాలేనుగా, మీరు ఊళ్ళోకి వెళ్ళి బడే కారును పంపించమని చెప్పండి. ఊరి మొదట్లో కిళ్ళి కొట్టుంది, అక్కడ అడిగితే మా ఇంటికి దారి చెప్తారు అని అరిచాడు కారు దగ్గర నుంచే. సరే అంటూ గాలిలోకి చెయ్యి ఊపాడు రవి. ముందుగా వరుడు శంకర్రావు నడుస్తూ ఉండగా అతని మిత్రులు అనుసరిస్తూ ఉండగా ముందుకు సాగింది వరుడు ఊరేగింపు. బళ్ళు ఊళ్ళోకి చేరాయి. తిన్నగా వెళ్ళి కుడివైపు తిరిగి పెళ్లివారిల్లు ఉన్న వీధిలోకి ప్రవేశించాయి. ఆ సందులో రెండో ఇల్లే కన్యాదాత జగన్నాథం గారిది. ఆయన వీధిలోనే నిలబడి ఉన్నాడు. నిలువెత్తు మనిషి, చేతిలో బెత్తం. బళ్ళు చూడగానే ఎదురొచ్చి నిలబడి తీక్షణంగా చూశాడు. ముందు బండిలో ముందుగా కూర్చున్న రాజారావుకు భయం వేసింది. ఆ భయానికి తగ్గట్టే బెత్తం గాలిలో ఝుళిపించి కారేది గర్జించాడాయన. కెనడియన్ ఇంజన్ కోతలాగా ఉన్న ఆ కంఠస్వరం విని అందరూ జడుసుకున్నారు. కారుకేదో అయిందిట, వెనక నుంచి వస్తారంట, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు చెప్పాడు బండివాడు. అలాగా, సర్లే దిగండి అన్నాడాయన అదే స్వరంతో. కిక్కురు మనకుండా దిగారు పెద్దవాళ్ళు. బిక్క చచ్చిపోయి దిగారు పిల్లలు. మీలో పెళ్లి పెద్ద ఎవరు? మళ్ళా గర్జించాడాయన. నేనేనండి, పెళ్లి కొడుకు బావగారిని దీనంగా పరిచయం చేసుకున్నాడు రాజారావు. తమరి పేరు అడిగాడు జగన్నాథం. రాజారావు అండి. బాగుంది రాజారావు గారు, ప్రొద్దున్నే భోజనాలకు వస్తామని రాశారు. వంటలు చేసుకుని జాము పొద్దెక్కేదాకా మీకోసం కనిపెట్టుకుని కూర్చున్నాం, వచ్చారు కార్యం అంటూ బెత్తం గాలిలో జొడిపించాడు. తత్తరపోయాడు రాజారావు. కొడతాడా ఏం కొంపదీసి అనుకుంటూ, వద్దామని అనుకున్నామండి, దారిలో రైలు చెడిపోయింది బితుకు బితుకుమంటూనే సంజయ్షి చెప్పుకున్నాడు. రైలు చెడిపోయిందా? ఎలా చెడిపోయింది? కరుగ్గా అడిగాడు. ఏమోనండి, ఇంజన్కి ఏదో రిపేర్ వచ్చిందట, మరొక ఇంజన్ వచ్చి రైలు కదిలేసరికి బోలెడంత ఆలస్యం అయిపోయింది. సమాధానం విని మరొకసారి బెత్తం జొడిపించాడు జగన్నాథం. ఏమిటో రోజు రోజుకి మనుషుల్లో డిసిప్లిన్ తగ్గిపోతుంది, లేకపోతే రైలు మధ్యలో చెడిపోవటం ఏమిటో. ఇక ఈ దేశం ఇంతే, బాగుపడదు. దేశం కోసం పాటుపడే మహానుభావులంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడున్న వాళ్ళంతా ఉత్త సెల్ఫిష్ ఫెలోస్ ఆగ్రహంగా అరిచాడు. సరే, ఇంతకీ పెళ్లి కొడుకు తల్లిగారు ఎక్కడో అన్నాడు మళ్ళీ. అత్తగారిని పరిచయం చేశాడు రాజారావు. నమస్కారం అమ్మా అంటూ బెత్తం చూపించాడు జగన్నాథం. ఈయన మాట తీరు ఇంతే కాబోలు అనుకుని నమస్కారం పెట్టింది ఆవిడ. పొద్దున్న మీరు వస్తారని వంటలు చేయించాము, మీరు రాలేదు కదా, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. అందుకే ఈ పూట వంట చేయించలేదు కాబట్టి భోజనాలు ఆలస్యం అవ్వచ్చు అని గద్దించాడు. పర్వాలేదులేండి అని నసిగింది వెయ్యపురాలు. పదండి విడిదికి ఈ పక్కనే అని బెత్తం పుచ్చుకొని ఆయన ముందు నడుస్తూ ఉండగా వెనకే వెళ్లారు పెళ్లివారు. 4 ఏళ్ల అవతల ఉంది విడిది. ఇదిగోనండి, ఇదే విడిదిల్లు. ఏమిటో మా ఇంట్లో ఇంతవరకు పై సంబంధాలు చెయ్యలేదు ఎవరికి. ఏదో బీరకాయ పీచులాగా మాలో మేమే ఇచ్చి పుచ్చుకునేవాళ్ళం. ఇన్నాళ్ళకి మా అమ్మాయికి పరాయి సంబంధం చేస్తున్నాము. అందుకే ఘనంగా చెయ్యాలని మా ఉద్దేశం. అందుకే ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశాం. మీరు విశ్రాంతి తీసుకోండి, కాఫీ పంపిస్తాను అని అరచి బెత్తం చూపించి వెళ్ళిపోయాడు. పెళ్లివారు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య అనుకుంటూ విడిది పరిశీలించి చూశారు. వాళ్లకు మరింత నీరసాలు వచ్చాయి. అవటానికి అది పెద్ద ఇల్లే, గదులు కూడా బోలెడనున్నాయి. అయితే అవన్నీ తాళం పెట్టబడి ఉన్నాయి. మధ్య హాలు మాత్రం పెళ్లివారికి ఇచ్చారు. ఆ హాలు చాలా విశాలంగా ఉంది, కానీ 4 వైపులా గదులు ఉండటం వలన చీకటి చీకటిగా ఉంది. సరిగ్గా గాలి ఆడటం లేదు. విడిది పరిశీలనగా చూసిన అత్తయ్యకు చిరాకు వేసింది. అబ్బరంగా బిడ్డ పుట్టాడు, గడ్డపార తీసుకురా చెవులు కుడతాను అన్నట్ట వెనకటికి ఎవడో. పరాయి సంబంధం చేస్తున్నాము, ఘనంగా చూస్తున్నాము అని దడుసుకుని చచ్చేట్టు అరిచిపోయాడు ఆ జగన్నాథం. తీరా చూడబోతే ఈదబోతే తాగ నీళ్లు లేవు అన్నట్టున్నాయి ఈ ఘనమైన ఏర్పాట్లు అంది విసురుగా. ఇంతలో కాఫీలు వచ్చాయి. చూరు నీళ్లలా ఉన్నాయి అవి. ఆత్రంగా అందుకుని నోట్లో పెట్టుకున్న అందరూ ఆముదం తాగినట్టు మొహం పెట్టారు. అబ్బా, ఏం కాఫీ బాబు, చండాలంగా ఉంది అంది సుజాత. మళ్ళీ పంపించమని కబురు చేద్దామా అడిగింది శంకరమక్క. అవును చెయ్యాలి, మంచి కాఫీ పంపించమందాం.
కాఫీ సంగతి అలా ఉంచి ఈ వీడిది ఓ గోడౌన్లో ఉంది. కనీసం 4 టేబుల్ ఫ్యాన్లు అర్జెంటుగా పంపించమని కబురు చేయాలి అంది లక్ష్మి. కాసేపు ఆగండి, మరీ వచ్చి రాగానే ఇలా హడావుడి చేస్తే బాగుండదు. మన వాళ్ళు రాగానే వాళ్లతో చెప్తే వాళ్లే చూసుకుంటారు అంది సీత. అప్పటిదాకా తనను ఎక్కడ వెళ్ళమంటారో ఆ జగన్నాథం దగ్గరికి అని గుండె అరచేత పట్టుకుని కూర్చున్న రాజారావు సీత మాట విని అమ్మయ్య అనుకున్నాడు. నిజానికి జగన్నాథం గారు చాలా గొప్పవారు. వారి గొప్పతనం కూడా చరిత్రకు ఎక్కాల్సిందే. కానీ కాస్త తేడా రావటంతో ఆయనలా మామూలు వ్యక్తిగానే మిగిలిపోయారు. ఆయన చిన్నతనంలోనే స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాడు. పాతకాలపు చదువు కాబట్టి ఇంగ్లీష్లో మంచి కమాండ్ ఉంది. స్కూల్ ఫైనల్ తర్వాత చదువు మానేసి కాంగ్రెస్లో చేరిపోయి గాంధీ గారి అనుచరుడిగా మారిపోయారు. ఆయనకు గాంధీ గారే దేవుడు. గాంధీ గారిని ఆయన బెజవాడ వచ్చినప్పుడు చూశాడు. ఆవేశంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. దేశ నాయకులందరితో పాటు తను కూడా జైలుకు వెళ్లాలని భలే సరదా పడ్డాడు. కానీ ఆయన ఉండేది బొత్తిగా పల్లెటూరు కాబట్టి ఆయన ఎంత ఆవేశంగా అరిచారని బ్రిటిష్ వాళ్లకు తెలియకపోబట్టి ఆయనకు ఆ అవకాశం రాలేదు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసింది. దాంతో జగన్నాథం గారికి పని పాట లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆయన చాలా చాలా పనులు చేపట్టి చేతులు కాల్చుకున్నాడు. వ్యాపారం, వ్యవసాయం, నాటకాలు, ఒకటేమిటి చాలా ప్రయత్నాలు చేసినా ఏది అచ్చిరాకపోవటంతో విసిగేసి ఊరుకున్నాడు. ఆయనంటే ఊళ్ళో వాళ్ళకి భయభక్తులున్నాయి. ఇంట్లో వాళ్ళకి ఆయన మాట అంటే గౌరవమే. వాళ్ళు 4 అన్నదమ్ములు, 4కి వరసన ఇళ్ళు, అందరివి పెద్ద సంసారాలు, బోలెడంతమంది పిల్ల జనాభా. కొన్నాళ్ళు ఊరికే కూర్చున్న జగన్నాథానికి విసిగేసి ఇంట్లోని పిల్ల జనం అందరినీ కూర్చోబెట్టి చదివించే బాధ్యతను కూడా స్వీకరించాడు. ఆ పని మాత్రం భలే చక్కగా సాగింది. ఇంట్లో వాళ్లకు కూడా ఈ పని చాలా బాగా నచ్చింది. తెల్లవారుజామునే లేచి అందరినీ లేవగొట్టేసి వరండాలో వరుసగా ఈ మూల నుంచి ఆ మూల దాకా కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటే అదొక వీధి బడిలా ఉంటుంది. అటు ఇటు పారిపోతూ అల్లరి చేసే పిల్ల వెధవల్ని అదిలించడానికి చేత్తో ఓ బెత్తం పట్టుకున్నాడు ఆయన. అస్తమానం వాళ్లతో గడపటం వల్ల అదురు పుట్టేట్టు అరవటము, మాటకు ముందు బెత్తం చూపించడము అలవాటైపోయింది ఆయనకి. వరుణి ఊరేగింపు నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించింది. స్కూటర్లెక్కి తిరగటం, సిటీ బస్సుల్లో వెళ్ళటం తప్ప నడక అలవాటు లేదేమో. ఏకధాటిగా నడిచి అలసిపోయారు అందరూ. రాత్రంతా ప్రయాణం, పగలంతా రైల్లో భజన, బస్సు ప్రయాణం, ఆ తర్వాత కారు సేవ. వీటన్నింటినీ మించి సాయంత్రం నుంచి గుక్కెడు కాఫీ కూడా తాగకపోవటం వలన వచ్చిన తలనొప్పి అన్నీ కలిసి నిరాహార దీక్ష శిబిరంలో ఉన్న వాళ్ళలా తయారయ్యారు పాపం. కను చీకటి పడింది. దూరంగా కరెంటు దీపాలు కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది అందరికీ. రామచంద్రం చెప్పిన కిళ్ళి కొట్టు కనిపించింది. అమ్మయ్య అనుకుంటూ అక్కడికి వెళ్లారు. ఆ కిళ్ళి కొట్టు దగ్గర చెక్కబల్ల వేసింది. దాని మీద 2 మనుషులు కూర్చుని ఉన్నారు. పెట్రోల్ ఆక్సలైట్ డిమ్గా వెలుగుతోంది. కొట్టు ఓనర్ కొట్లో కూర్చుని ఉన్న వాళ్లతో బాతఖాని వేస్తున్నాడు. చీకట్లో మసగ్గా కనిపిస్తున్న మనుషుల్ని చూసి మాటలు ఆపేశారు వాళ్ళు. అందరికంటే ఓ అడుగు ముందుగా వెళ్ళిన ప్రతాప్, సోడాలు కావాలి మా అందరికీ అన్నాడు. వెంటనే అందరికీ సోడాలు అందించాడు అతను. తేరిపారా చూస్తూ ఏ ఊరు బాబు మంది అని అడిగాడు. ఓపిక లేక ఎవరూ సమాధానం చెప్పలేదు. సోడా తాగటం ముగించిన ప్రతాప్, జగన్నాథం గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఆ వెంటనే షాపు యజమాని చిన్నగా నవ్వుతూ, ఎందుకు బాబు, జగన్నాథం గారింటితో తమరికేం పని అని అడిగాడు. ఉమాకాంతానికి విసిగేసింది. అవన్నీ నీకెందుకయ్యా, అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న గుంపును పరిశీలనగా చూశాడు ఆ సోడా కొట్టతను. స్నేహ బృందంలో రవి తప్ప మిగిలిన వాళ్ళందరూ నల్లగానే ఉంటారు. ఏం కాదు, మేము చామర ఛాయ అని వాళ్ళు సమర్థించుకుంటారు, కానీ నలుపులోనే లెక్క. దానికి సాయం పొద్దుటి నుంచి అడుగడుగు దండాలవాడా, ఆపద ముక్కులవాడా అంటూ అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేసి వస్తున్నారేమో. మొహాలు జిడ్డు కారుతున్నాయి. రవి ప్రతాపులకు చేతుల నిండా మొహాల నిండా ఆయిల్ మరకలు. కింద మట్టిలో పడుకొని నిద్రపోయిన శంకర్రావు షర్టు మట్టి కొట్టుకుపోయింది. సారథి వెనక వైపంతా బురద అంటుకుని అర్ధనారీశ్వరుడిలా ఉన్నాడు. సత్యం సర్వస్వం జప్తు చేయబడిన వాడిలా డీలా పడిపోయి ఉన్నాడు. ఇక ఉమాకాంతం విషయం చెప్పనే అక్కర్లేదు. పగపట్టిన పాములాగా బుసలు కొడుతున్నాడు. అమిత ఆవేశంగా అప్పుడే అమాంతం కూని చేసి తిన్నగా వచ్చేసిన వాడిలా ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్న గుంపును చూసి మొహమొహాలు చూసుకున్నారు వాళ్ళు. తమరెవరో చెప్పారు కాదు, వారి బంధువులా అడిగాడు కిళ్ళీ కొట్టతను.
చిర్రెత్తుకొచ్చింది ఉమాకాంతానికి. అదిగో మళ్ళీ అడిగిన దానికి సమాధానం చెప్పడు, చచ్చు ప్రశ్నలు వేస్తాడు. ఏం ఒళ్ళు పొగరుగా ఉందా? జగన్నాథం గారి ఇల్లు ఎక్కడో చెప్తావా, నలుగు తగిలించమంటావా అంటూ యుద్ధానికి బయలుదేరాడు. తత్తరపడి జగన్నాథం గారింటి గుర్తులు చెప్పేశాడు ఆ మానవుడు. లేని ఓపిక తెచ్చుకుని ఉమాకాంతం చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు సత్యం. మిగిలిన వాళ్ళు కూడా అతని వెంటే బయలుదేరారు. ఈ హడావుడిలో సోడాలకు డబ్బులు ఇవ్వటం మర్చిపోయాడు ప్రతాప్. వాళ్ళు వెళ్లేదాకా ఆగిన ఆ మనుషులు ముగ్గురు గుసగుసలాడుకున్నారు. ఆ మధ్య పేపర్లో చదివాం, గుర్తులేదు, అదేదో ఊళ్ళో పెళ్ళవుతూ ఉంటే బందిపోట్లొచ్చి మొత్తం దోచుకుపోయారట అన్నాడు ఒక అతను. మరైతే వీళ్ళు అలాంటి వాళ్ళే అంటావా అనుమానంగా అడిగాడు మరొక అతను. చూస్తుంటే మరి అనుమానంగానే ఉంది. ఆ అవతారాలు, ఆ ఆరోటాలు, అలా మీద మీదకి రావటాలు, అన్నింటినీ మించి సోడాలు తాగారే కానీ డబ్బులు ఇచ్చారా, ఇవన్నీ ఆ లక్షణాలే సమాధానం చెప్పాడు అతను. అవునవును అనుకున్నారు అందరూ. మన ఊళ్ళో ఇలాంటి అన్యాయం జరగనివ్వం, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోగేసుకురా, నేను ఈ లోపల దుకాణం మూసేసి వస్తాను, చూద్దాం వాళ్ళేం చేస్తారో అన్నాడు కిళ్ళి కొట్టతను. అలాగే అంటూ అడ్డదారిన ఊళ్ళోకి పరిగెత్తారు వాళ్ళిద్దరూ. తలలు వంచుకుని నడుస్తున్న స్నేహ బృందం ఏదో అలికిడి వినిపించడంతో వెనక్కి తిరిగి చూశారు. 10-15 మంది మనుషులు చేతుల్లో కర్రలు పట్టుకుని వేగంగా వస్తూ కనిపించారు. అందరూ తెల్లబోయారు. సత్యం కొంచెం తెలివి తెచ్చుకుని పలకరింపుగా నవ్వాడు. వాళ్ళు నవ్వలేదు సరికదా, గుడ్లురిమి చూశారు. పై ప్రాణం పైన ఎగిరిపోయింది సత్యానికి. వేగంగా నడవండిరా అని హెచ్చరించాడు తను నడక వేగం హెచ్చిస్తూ. వీళ్ళిలా వేగంగా నడవటం గమనించి వెనకొస్తున్న వాళ్ళు కూడా నడక వేగం పెంచారు. అది చూసి బెదిరిపోయి ముందు పార్టీ ఇంచుమించు పరుగు మొదలుపెట్టారు. వెనకున్న వాళ్ళు పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ వెంటపడ్డారు. కాలి కొద్దీ పరిగెత్తి జగన్నాథం గారి వీధిలోకి ప్రవేశించిన పెళ్లివారు పందిరి వేసిన ఇంటికి అంత దూరాన ఆగిపోయారు. ఆ సందడి కేకలు విని వాకిట్లోనే ఉన్న పెళ్లివారింట్లోని జనం బయటకొచ్చేశారు. ఆయన్ని చూసి ప్రాణం లేచొచ్చింది పెళ్లివారికి. ఎవరో తమ వెంట పడ్డారని చెప్పాలనే ఉద్దేశంతో అటు పరిగెట్టారు. ఇంతలోనే తరుముడు పార్టీ కూడా వచ్చేసింది. పట్టుకోండి తన్నండి అని అరుస్తూ వచ్చేశారు. ఇదంతా చూసిన జగన్నాథం గారికి చాలా చిరాకు వేసింది. ఏమిటిది, ఏమిటా గోల అని గర్జించాడు. అది కాదయ్య గారు, వీళ్ళేమో అందరూ కలిసి కలగా పులగంగా చెప్పబోతూ ఉంటే బెత్తం చూపించి వారించాడు జగన్నాథం. ఏమిటి గోల, సంతలోలాగా అందరూ అరుస్తారేం, ఆ చెప్పేదేదో ఒక్కళ్ళు ముందుకొచ్చి చెప్పండి కసిరాడు. వెంటనే ముందుకొచ్చి జరిగిందంతా చెప్పాడు ఆ కిళ్ళి కొట్టతను. వీళ్ల మాటల వలన ఆ పెద్ద మనిషే జగన్నాథం గారు అని గ్రహించాడు సత్యం. తెలిసాక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకొచ్చి అసలు విషయం చెప్పేశాడు సత్యం. అంతా తెల్లబోయారు. అనుమానంగా ఎగాదిగా చూశాడు జగన్నాథం. ఆయనకి నమ్మకం కుదరలేదు. ఏమిటి, మీరు పెళ్ళివారా? మరైతే కారేది, మా రామచంద్రమేడి కఠినంగా అడిగాడు. కారేమో చెడిపోయిందండి, రామచంద్రం గారు దానికి కాపలాగా ఉండిపోయారు. మమ్మల్నే ఊళ్ళోకి వెళ్ళిపోమన్నారండి, మెకానిక్ బడే ఖానుని పంపించమన్నారు వినయంగా చెప్పాడు సత్యం. ఆయన వదనం ప్రకాశవంతమైంది. అలాగా, అయితే కారు చెడిపోయిందన్నమాట. మరైతే మీరంతా ఎలా వచ్చారు బెత్తం చూపించి అడిగాడు. నడిచి వచ్చేసామండి. నడిచొచ్చారా? కబురు చేస్తే బండి పంపేవాడిని. ఇంతకీ మీకేమీ ఇబ్బంది కాలేదు కదా కరిచినట్టుగా అడిగాడు. అబ్బే, ఇబ్బంది ఏమీ లేదండి, వీ హ్యాడ్ ఎ ప్లెజెంట్ జర్నీ అన్నాడు సత్యం నవ్వేస్తూ. సరే, చాలా సంతోషం. ఇంతకీ మా అల్లుడు గారేరి అన్నాడు అందరిని తీక్షణంగా చూస్తూ. ఇదిగోనండి వీడే అంటూ మట్టి కొట్టుకుపోయిన అల్లుడిని పరిచయం చేశారు. పరిచయాలయ్యాయి. వాళ్ళు బందిపోట్లు ఎంత మాత్రమూ కారని పైపెచ్చు పెళ్లివారని తెలుసుకున్న తరముడు పార్టీ బోలెడంత నొచ్చుకున్నారు. హరెరే, ఎంత పొరపాటు జరిగింది, ఎంత పనిచేశాం అని చాలా పశ్చాత్తాపపడిపోయారు. అప్పటిదాకా ఆ గుంపులోనే నిలబడి చోద్యం చూస్తున్న మేళగాళ్ళు పెళ్లి కొడుకొచ్చాడని తెలుసుకుని కంగారుగా శృతి చూసుకొని తుత్తుత్తూ పిప్పిప్పి అని కాసేపు మేళాలు వాయించారు. విడిదికి పదండి అని అందరినీ తోలుకుపోయాడు జగన్నాథం. విడిదిలో ఉన్న వాళ్ళకి వీళ్ళని చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఏమిటి ఎంత ఆలస్యమైందేమో, మీకోసమే చూస్తున్నాము, మీతో బోలెడంత పనుంది అన్నారు ఆడవాళ్ళు. అంతలోనే పరకాయించి చూసి, అయ్యో అదేమిటి అలా ఉన్నారేం అడిగారు. జరిగిందంతా టూకీగా చెప్పారు వాళ్ళు. అంతా విని అయ్యో పాపమని జాలిపడ్డారు.
ఎవరి వాళ్లను వాళ్ళు చేతులు నొప్పెట్టాయా, కాళ్ళు నొప్పెట్టాయా అని పరామర్శించుకున్నారు. బాగానే ఉంది. ఏ ముహూర్తాన బయలుదేరామో కానీ ఈ ప్రయాణంలో అందరూ మిమ్మల్ని దొంగలనుకుంటున్నారు. నిన్న రైల్లో ఆగోలా, ఇప్పుడు ఈగోలా అంది ఉష నవ్వుతూ. అందరూ ఊడుక్కున్నారు. ఉండవే పిల్ల, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వాళ్ళు అసలే అవస్థ పడి వస్తే నీకు వేళాకోళంగా ఉందిటే అని మందలించింది అత్తయ్య. మగవాళ్ళు రాగానే ఆడపిల్లి వారి మీద కంప్లైంట్ చేయాలని ప్లాన్ వేసుకున్న ఆడవాళ్ళు వీళ్ల మొహాలు చూసి వీళ్ల దీనస్థితిని గమనించి ఆ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేశారు. వీడిది నుంచి కాఫీలు వచ్చాయి. కళ్ళు మూసుకుని తాగేశారు. భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన్ని దులిపేద్దామనుకున్నారు. వేసవికాలం కాబట్టి చన్నీళ్లతోనే స్నానం చేసి తలా ఒక మూల కూర్చున్నారు. 8:30 దాటాక భోజనానికి రమ్మని పిలుపులు వచ్చాయి. ఆవురావురుమని పరిగెత్తారు అందరూ. ఉమాకాంతాన్ని శంకర్రావుకు తోడుగా విడిదిలోనే ఉంచేశారు. పెళ్ళింట్లో అడుగు పెట్టేసరికి ప్రత్యక్షమయ్యాడు కన్యాదాత. యథాప్రకారం చేతిలో బెత్తం. వచ్చారా? రండి, ఇలా రండి. ఈ వరస మీకు. వరుసగా కూర్చోండి, మధ్యలో ఎక్కడ ఖాళీ వదలొద్దు అని గర్జించాడు. కిక్కురు మనకుండా తలడు వంచుకొని వెళ్ళి విస్తళ్ళ ముందు కూర్చున్నారు పిల్ల పెద్ద. ఇది వేసుకోండి, అది మరి కాస్త వడ్డించుకోండి అని జగన్నాథం కసిరి వడ్డన చేయిస్తూ ఉంటే నోరెత్తకుండా తినేశారు. వంట మహా చెత్తగా ఉంది. ఎలాగో తినేసి వస్తామని చెప్పి విడిదికి వచ్చి పడ్డారు. జగన్నాథం ఎదురుగా లేకపోవడంతో ఒక్కొక్కళ్ళే నోళ్లు విప్పారు. అబ్బబ్బా, ఏమి తిండిరా బాబు! కూర ఉప్పు కషాయం, పచ్చడి గొడ్డు కారం, చారు కషాయంలా ఉంది. రుచి లేదు, పచి లేదు. ఇక మజ్జిగ సరే సరి పళ్ళు పులిసిపోయాయి. అయినా ఇదేం పెళ్లి భోజనం, అసలు ఇదేం పద్ధతి, ఎక్కడా చూడలేదు విసుక్కుంది శంకరం తల్లి. ఇహ కాజాల మాట చెప్పనే అక్కర్లేదు. పీకినా రాదమ్మా నా పిండి వంట అన్నట్టు కొరుకుడు పడితేనా అంది అత్తయ్య. వంట మాట అటు ఉంచండి, మాటకు ముందు ఇదిగో రాజారావు అంటూ నాకు బెత్తం చూపిస్తాడేమో జగన్నాథం. మండినట్టే ఉంది ఆయన మర్యాద అన్నాడు రాజారావు. నేను ముందే చెప్పాను, ఈ పల్లెటూరి సంబంధం వద్దు. పోని సంబంధం సరేననుకున్నా, ఈ ఊళ్ళో పెళ్లికి సరే అనొద్దు అని మొత్తుకున్నాను. వింటేగా ఏవో గొప్పలు చెప్పి మనందరినీ తోలుకొచ్చాడు మా బావమరిది గారు విసుక్కున్నాడు ప్రతాప్. ఇది మరీ బాగుంది. పల్లెటూరి పెళ్ళిళ్ళు 1,00,000 చూశాము, కానీ ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. కేవలం మన అదృష్టం కొద్దీ సంప్రాప్తమయ్యారు వాళ్ళు అంది లక్ష్మి. గతం నాస్తి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అయిపోయింది. దానికోసం ఊరికే దెబ్బలాడుకోవటం దేనికర్రా? పడుకోండి, తెల్లారే లేవాలి అన్నాడు ఎవరిదో పంచారు ఒడికి కట్టుకున్న భూషణం బాబాయి. అవును అంతే, పడుకుందాం అంటూ లేచారు అందరూ. అమ్మయ్య, ఈ పూట గడిచింది. రేపు ఎల్లుండి ఎలాగో కళ్ళు మూసుకుంటే కొంపకు చేరిపోతాము. ఇక ఈ పెళ్ళైపోతే నేను పెద్దరికం వహించే అగత్యం పట్టదు నాకు అనుకున్నాడు సత్యం నిశ్చింతగా. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 5 నిమిషాలు గడిచాయో లేదో అందరూ వచ్చి అతన్ని లేపి కూర్చోబెట్టి తమ తమ సమస్యలు వెళ్ళబోసుకున్నారు. పెళ్లి పెద్దవి, నువ్వే ఏదో చెయ్యాలి తప్పదు అన్నారు. విధా కర్మమా అనుకుంటూ లేచి షర్టు వేసుకుని చెప్పులు వేసుకుని తలదూవుకొని నీరసంగా పెళ్లివారింటి వైపు బయలుదేరాడు సత్యం. వాకిట్లోనే నవ్వారు మంచం వేసుకుని శ్రీనాథుడిలా తాంబూలం నములుతూ కూర్చుని ఉన్నాడు జగన్నాథం. పక్కనే ఉంది బెత్తం. మెల్లగా దగ్గరకు వెళ్ళి నమస్కారం సార్ అన్నాడు సత్యం. తలెత్తి చూశాడు జగన్నాథం. నమస్కారం, రండి ఇలా కూర్చోండి అంటూ బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. తల వంచుకుని కాస్త దూరంలో కూర్చున్నాడు సత్యం. వాళ్ళంతా బలవంతాన పంపితే వచ్చాడే కానీ జగన్నాథం గారితో మాట్లాడాలంటే చచ్చేంత భయంగా ఉంది అతనికి. కానీ తప్పదు మరి. అందుకే ధైర్యం చేసి, నా పేరు సత్యనారాయణమూర్తి, నేను పెళ్లి కొడుకు స్నేహితుణ్ణి అన్నాడు. అవును, ఇందాక పరిచయం అయింది కదా, మీరు మా అల్లుడికి ముఖ్య స్నేహితులు అన్నాడు ఆయన బెత్తం చూపించి. బెదిరిపోయిన సత్యం మరి నోరెత్తలేదు. 2 నిమిషాలాగి ఆయనే సంభాషణ మొదలుపెట్టాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.